జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. దెర్ ఇస్ అ ప్రవర్బ్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ ఎవ్రీ గుడ్ దెర్ ఈస్ సమ్ బ్యాడ్, ఇన్ ఎవ్రీ బ్యాడ్ దెర్ ఈస్ సమ్ గుడ్ అనే ప్రవర్బ్ ఉన్నదండి. అయితే 100% దీన్ని నేను కరెక్ట్ అని అనుకోను. నేను పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. నాట్ నెసెసరీలీ బైనరీ కాదు, నాట్ నెసెసరీలీ గుడ్ బ్యాడ్, టోటల్ 100% రైట్ 100% రాంగ్, ఇలా బైనరీగా మనము ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని, సమాజాన్ని, విశ్వాన్ని మనము డివైడ్ చేయడానికి కుదరదు. అది వీల కాదు. అది అది 100% అది ఆ థెరియే రాంగ్, అది ఆ ప్రవర్ కూడా రాంగే. ఇన్ ఎవ్రీ గుడ్ దెర్ ఈజ్ సమ్ అడ్వర్స్ రియాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్, సమ్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నది. మనం మెడికల్ భాషలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మందులకు, అలా అనుకోవచ్చు. సమ్ గుడ్కు కొంచెము సైడ్ ఎఫెక్టు, అడ్వర్స్ ఎఫెక్టు ఉండవచ్చు అని అనుకుందాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ తర్వాత భారతదేశం అంతటా కూడా అంతకుముందుకు మురికి దేశంగా ఉన్నది. విదేశీయులు, ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఐ కేమ్ అక్రాస్ లాట్ ఆఫ్ ఫారినర్స్ because I was trained in Delhi in yoga. So my tutors were all are from West Germany. So I interacted with a lot of people, Americans, Britishers, various countries, Africans, Kenya people, Switzerland, so various people from all over, from lot of countries. So I interacted with a lot of foreigners. They used to laugh at India. దే హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఇండియా. దేశం అంటే చాలా భారతదేశం పట్ల ఎంతో గౌరవము, భారతీయ సంస్కృతి, వేదము, యోగా, మెడిటేషన్ మీద ఎంతో గౌరవం ఉన్నది వాళ్ళకు. కానీ ఈ దేశంలో మురికి, ఈ రాజకీయ వ్యవస్థ ఇంత బస్టుబట్టిపోయింది, ఇంత కరప్షను, ఇంత ఇమ్మోరల్గా ప్రజలు కూడా ఇంత కరప్ట్ అయిపోయారు, నైతిక విలువలు, మోరల్ డిజనరేషన్ ఉన్నది సొసైటీలో కూడా. వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. ఇంత చెత్త, ఇంత మురికి ఉన్నది ఏంది. ఒక జర్మన్ ఒకతను నాతో అన్నాడు, అంటే నాకు ఇప్పటికీ గుర్తు. నాకు అది, నేను ఫస్ట్ భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు, ఈ భారత గడ్డ మీద నేను కాలు పెట్టినప్పుడు ఫస్ట్ ఏరోడ్రమ్ లోపల దిగిన తర్వాత రోడ్డును తల వంచి ముద్దు పెట్టుకోవాలనుకున్నాడట, కీస్ తీసుకోవాలనుకున్నాడట భారత భూమికి. కానీ చెత్త చూసి అలా చేయలేకపోయాను, నేను ఒట్టి దండం పెట్టుకున్నాను భారత భూమికి అని చెప్పాడు. బట్ వచ్చేటప్పుడు ఏమనుకున్నాడంటే నేను కీస్ తీసుకోవాలనుకున్నాడట, పెద్దలతో ముద్దు పెట్టుకోవాలనుకున్నాడట భారత భూమికి. అంతగా నాకు హై ఎక్స్పెక్టేషన్స్, హై గొప్ప ఫీలింగ్ ఉంటే నాకు. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆశ్చర్యం కలిగింది. నేను నమ్మలేకపోయాను అన్నాడు నాతో. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆ మాటలు. సో ఈ మంచి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్, అంత మురికి ఉన్న దేశాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని, ఈ మురికిని బాగా క్లీన్ చేసి స్వచ్ఛ భారత్, నీట్గా ఉన్నటువంటి దేశానికి తయారు చేయాలి, పరిశుభ్రమైన భారతదేశాన్ని సృష్టించాలని వారు కృషి చేస్తుంటే పార్లమెంట్లో మంచి మర్యాద, సిగ్గు, శరము, లజ్జ, ఎటువంటి వెలువలు లేనటువంటి థర్డ్ గ్రేడ్ పొలిటికల్ ఇడియట్స్ ఎంతగా జోకులు చేసినారు, ఎంతగా కామెంట్ చేసినారు, ఎంతగా ఎగతాళి చేసినారు. నాకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూసినా నాకు గుర్తుంది. నాకు బాధ కలిగింది, అసహ్యం కూడా వేసింది. ఇటువంటి రాస్కల్స్ మన దేశంలో పరిపాలించింది ఇంతకాలము, వీళ్ళ పార్లమెంట్ మెంబర్సు, వీళ్ళ పార్లమెంట్లో ఉండాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళ రాజకీయ నాయకులు అని వాజ్ సో షాక్డ్ అండ్ ఐ కుడ్ నాట్ బిలీవ్. సో ఈ స్వచ్ఛ భారత్ అనేది దేశంలో చాలా శుభ్రం చేసుకుంటా. ఇప్పుడు మనకు ప్రతి కాలనీ లోపల, ప్రతి ఏరియా లోపల, దేశం లోపల మొత్తము టోటల్ భారతదేశంలో ప్రతి టౌన్, విలేజ్, ఈవెన్ విలేజ్ లోపల కూడా చూశాను. టౌన్, మండల, సిటీ, అన్ని చోట్ల కూడా ప్రతి కాలనీ, ప్రతి ఏరియా కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్స్ వెళ్తున్నాయి. పొడి చెత్త వేరు, తడి చెత్త వేరు అని చెప్పి బకెట్లు ఇచ్చి పొడి చెత్తను డ్రై గార్బేజ్ ఒక దానిలో, వెట్ గార్బేజ్ ఒక దానిలో వేపించుకొని తీసుకుపోయి వాళ్ళు కాలనీలు, రోడ్లను శుభ్రపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఇంకా 100% అన్నాను కానీ, బట్ 70 to 80% డెఫినెట్గా భారతదేశం క్లీన్ అయింది. అప్పుడు చూసుకుంటే మాత్రం ఇది 100 రెట్లు గ్రేట్ అచీవ్మెంటే దీంట్లో బట్. అయితే మరి దీనిలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు
రోగాలు కూడా తగ్గినాయి, మెడికల్ బిల్లులు కూడా తగ్గినాయండి. మలేరియా, కలరా, స్మాల్ పాక్స్, డిసెంట్రీ, ఇటువంటి కంటామినేషన్తో వచ్చేటువంటి జబ్బులు, ఈ సీజనల్ డిసీజెస్ కూడా బాగా తగ్గినాయి. ఒకప్పుడు ప్రతి సీజనల్ డిసీజెస్ బాగా వచ్చేది, ఎందుకు? శుభ్రత లేక. దుమ్ములు తగ్గించడము, ఈ మురికి బ్యాక్టీరియాను తగ్గించడం, ఈగలు తగ్గించడము, చెత్త ఉంటేనే కదా. చెత్తను తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోతే ఇన్సెక్ట్స్ తగ్గిపోతే, జర్మ్స్ తగ్గిపోతే, మైక్రోబ్స్ తగ్గిపోయేది ఉంటే ఆటోమేటిక్గా మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి కదా. అట్లా హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగిందండి. ఇవి అన్నీ మంచివే. చెడు ఏంటిదంటే మూగజీవులకు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేవాళ్ళు కదా మన వాళ్ళు. మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను, రాటన్ అయినటువంటి, రాత్రి మిగిలిపోయినటువంటి అన్నం, కూరలు అన్నీ చెత్త బయట రోడ్డు మీద ఇష్టమైన పడేసేది. జనం అలవాటు, రోడ్డు మీద పడేయడము, ఇంటి పుత్ర బయట పడేయడం మనకు అలవాటు అనమాట. అవి తిని కోట్ల కుక్కలు, పిల్లులు బతికేవి అనమాట. దేశమంతా కూడా కోట్ల మూగజీవులు వీధులలో దొంగలు రాకుండా మన దేశాన్ని దొంగలను, లా అండ్ ఆర్డర్ని పోలీసులా కాపాడింది ఈ దేశాన్ని దొంగల నుంచి. కుక్కలు ప్రతి వీధిలో కుక్కలు ఉంటాయా లేవా? ఈ వీధి కుక్కలు రాత్రంతా తిరుగుతూ మరుగుతూ, ఏ కొత్త మంగళ పడినా కూడా విపరీతంగా మరుగుతూ ఉంటాయన్నమాట జనాలు లేచేలాగా. ఈ మురిగే కుక్కలు చేయబట్టే ఈ వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్, ఈ దేశాన్ని దొంగల నుంచి, బారి నుంచి రక్షించి ఈ దేశానికి అపారమైనటువంటి, ఈ దేశ ప్రజలకు అపారమైన సేవ చేస్తాయి అవి. అది ఇంటర్నేషనల్, అది న్యాచురల్, అది ఇంటర్నేషనల్, అన్ఇంటర్నేషనల్ అని మనము దాన్ని కూడా మనం లాజికల్గా అనలైజ్ చేయకూడదు. చేస్తే అది మన మనుషులమే కాదు. ఆ మూగజీవుల వల్ల మనకు సేవ దొరికిందా లేదా? అయితే వాటికి ఆ మిగిలిపోయినటువంటి రాటన్, డికేడ్ ఫుడ్ అయినా, రాటన్ ఫుడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ బీ, మిగిలిపోయినటువంటి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ను మనము కర్రీస్ కానీ ఏవైనా కానీ, అన్నము, కూరలు, రొట్టెలు, అప్పాలు, గిప్పాలు, ఏమైనా పండుగలప్పుడు ఫంక్షన్లు అయితే మనం ఎక్కువ వండుకుంటాం. ఎక్కువ పదార్థాలు వండుకుంటాము రుచికరంగా, టేస్ట్ కోసము. టేస్ట్ నచ్చుకుంటే పడేస్తాము. అవి రోడ్డు ఎక్కడ పడితే అక్కడ పడేసేది కాబట్టి అవి తిని బతికేది అవి. అది ఇప్పుడు అంతా డైరెక్ట్ ఏంటంటే పొడి చెత్త, తెల్ల చెత్త అని మున్సిపాలిటీ డైరెక్ట్ మనం ఇచ్చేసరికి తీసుకుపోయి డైరెక్ట్ మనము ట్రాక్టర్ డంప్ చేస్తాను. అది తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోతారు. కాబట్టి ఏంటంటే రోడ్ల మీద, విధులలో ఎక్కడ కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్, మిగిలిపోయిన పదార్థాలు, ఆహార పదార్థాలు అవి కుక్కలకు, పిల్లులకు ఎక్కడ కూడా దేశంలో పట్టి ఎక్కడ దొరుకుతలేవు. దానివల్ల ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అయిన కాడి నుంచి లక్షలలో జంతువులు, అన్ని రాష్ట్రాల్లో పట్ల లక్షల్లో జంతువులు, కుక్కలు, పిల్లులు చచ్చిపోతున్నాయండి. అడవుల్లో ఉండేటువంటి కోతులు, వాటికి ఆ చెట్లకు కాయలు ఏవో ఉండి తిని బతికేవి అనమాట. వాటి అడవులన్నీ కొట్టేసుకుంటూ పోయి రియల్ ఎస్టేట్ చేసింది కదా వీళ్ళు. మొత్తము ప్రతిదీ వెంచాలు చేసుకుంటా మొత్తం అడవులు, చెట్లన్నీ కొట్టుపడేసి మొత్తం అర్బనైజేషన్ అవుతుంది మొత్తం. దాంతో కుక్కలకు ఎక్కడ నీడ లేదు, వాటికి నీళ్ళు లేవు, ఆహారం లేక సిటీలో లేకబడి ఇళ్ళలో పొండి తిరుగుతున్నాయి కోతులు. వాటికి ఆహారం లేదు, నీళ్ళు లేక, తిండి లేక చచ్చిపోతున్నాయి. ఇంత రాక్షసంగా మానవ జాతి మారిపోయింది. అయితే స్వచ్ఛ భారత్ మంచిది కాదా? మంచిది. అవసరమా కాదా? అవసరమే, 100% అవసరమే. కానీ మనము భారతదేశ ప్రజలు ప్రతిదీ ప్రధానమంత్రి చెప్పడండి. మనం మనుషులము, మనం ఆలోచించుకోవాలి కదా. మనకు బుద్ధి ఉంది కదా. దేవుడు మనకు తెలివి ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చింది. మన దేవుడు అంటే మళ్ళీ ఈ దేవుడా, ఏ దేవుడు, ఏ మతం దేవుడు అని మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. దేవుడు మతానికి అతీతముడు, కానీ ప్రకృతి, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి, నేచర్ అనేది ఉంది కదా. నేచర్ మనకు శక్తిని ఇచ్చింది, తెలివి ఇచ్చింది, ఆలోచన శక్తిని ఇచ్చింది. కాబట్టి మిగిలిన ఆహార పదార్థాన్ని మాత్రము మన ఇంటి ముందట, రోడ్డు వీధిలో పట ఒక మూలకు, కార్నర్లో పడేసేది ఉంటే చీమలు తింటాయి, పిల్లులు తింటాయి, కుక్కలు తింటాయి. కుక్కలు బతుకుతాయండి. మనము ఎంత డబ్బు వేస్ట్ చేయడం లేదు. ఒక చిన్న మట్టి తొట్టి, ఒక మడ్డు టబ్ లాంటిది, ఒక ప్లాస్టిక్, ఒక మడ్డుది, ఎంత చీమలు దొరుకుతాయి. ఒకటి మనం ప్రతి ఇంటి ముందట నూకెన్ కార్నర్లో పడ, వీధులకు ఇటువైపు అటువైపు ఒక మూలకు చెట్టో ఏదో మూలలో పడ ఒక చిన్న మట్టి తొట్టి పెట్టేసి దాంట్లో కానీ నీళ్ళు పోస్తే, ట్యాప్ వాటర్, వెల్ వాటర్, బోరింగ్ వాటర్, ఏదో వాటరు, గ్రౌండ్ వాటర్, మళ్ళీ రిఫైన్డ్ వాటరు, ఫ్రిడ్జ్ వాటర్ అవసరం లేదు. మనం స్నానం చేసిన ట్యాప్లు ఉంటాయి కదా, ఆ వాటరు నీళ్ళు పోస్తే అవి తాగి పిల్లులు, కుక్కలు బతుకుతాయండి. ఇప్పుడు నేను నీళ్ళు లేక ఆ మోరిలో నీళ్ళు తాగి ఇలా అయిపోయి రోగాలు పాలయ్యి చచ్చిపోతున్నాయి. మన మనుషులుగా మిగిలాలంటే మూగజీవులను
ప్రాణానికి కొంచెం సాయం చేయాలి. అప్పుడు మనం మనుషులుగా మిగులుతాము. మనం మనుషులుగా మిగిలేది ఉంటే ప్రకృతి కూడా మన పట్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్స్ అంటారు దీన్ని. పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. వైబ్రేషన్ థియరీ అంతా కూడా నేచర్ అంతా కూడా వైబ్రేషన్ థియరీ అండి. ఫిజిక్స్ ఎప్పుడో చెప్పింది. ఐన్స్టీనే చెప్పిండు. యాటమ్, మాలిక్యూల్, యాటము, సబాటమిక్ పార్టికల్ అనుకుంటూ పోయి లాస్ట్కి ఏంటంటే ఇదంతా కూడా వేవే అని, ఇదంతా కూడా తరంగాలే, మొత్తం ఈ విశ్వం అంతా కూడా తరంగాలే అని చెప్పిండు. ఇప్పుడు మనకు కనబడుతున్న మనుషులు, జంతువులు, స్టార్స్, గ్యాలక్సీలు, గ్రహాలు, ప్లానెట్స్ అన్నీ కూడా మనకు రకరకాల ఆకారాలు కనబడుతున్నాయి కదా. గుండ్రంగా, పొడుగ్గా, గుట్టలు, చెట్లు గట్ల కనబడుతున్నాయి కదా. మనుషులు, జంతువులు అని ఇవన్నీ కూడా వైబ్రేషన్సే, శక్తియే ఇదంతా కూడా అని ఫిజిక్స్కి గుర్తించింది. కానీ పాషండ మతాలు మాత్రం గుర్తిస్తలేవు. మళ్ళా సరే, అది వేరే టాపిక్. ఇదంతా కూడా వైబ్రేషన్స్ ఏనండి. మనం పాజిటివ్గా మనలో పాజిటివ్ యాక్ట్ చేస్తే ప్రకృతి కూడా పాజిటివ్గా యాక్ట్ చేస్తుంది, రియాక్ట్ అవుతుంది మన పట్ల. మనం నెగిటివ్గా ఉన్నాం అనుకోండి, మన పట్ల నేచర్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం బాగా వెహికల్స్ వాడుతున్నాము, స్మోకింగ్ బాగా చేసి వాళ్ళ మొత్తం పొగ వదిలేస్తాము. గ్లోబల్ ఉష్ణోగ్రత పెరిగి ఆటోమేటిక్గా అది మనకు ప్రకృతి ప్రళయాలు వస్తుందా లేవా? గ్లోబల్ వార్మింగ్ పెరిగి మనకే నష్టం జరుగుతుందా లేదా? నేచర్ మనం ఏమి ఇచ్చామో అది మనకు తిరిగి ఇస్తుంది. అట్లా ఇక్కడ నేచర్ పరిగట్టుకొని పగబట్టిందని అర్థం కాదు. ఇక్కడ రివెంజ్ తీసుకుంటుంది అంటలేను నేను. మనం ఏమైతే నేచర్లో ఇమిట్ చేసామో అది మన దట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. బంతిని గోడ కొట్టాము, అది సేమ్ స్పీడ్లో మనకు వచ్చి మనం రిటర్న్ వస్తుందా లేదా? అంతే ఇక్కడ. సో అలాగనమాట. అంటే మూగజీవుల పట్ల, కుక్కలు, పిల్లుల పట్ల, కోతుల పట్ల మనము మన దయను చూపెట్టాలా. మన రోడ్ల మీద ఏంటిది, బర్రెలు, ఎద్దులు, ఆవులు చాలా పోతుంటాయి. అసలు ఆవు ఎంత పవిత్రమండి భరతీయులకు. ఆవులు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటిదంటే మానవులకు అత్యంత క్లోజ్గా ఉండగలిగి హ్యూమన్ ఎమోషన్స్ 100% హ్యూమన్ ఎమోషన్స్ కలిగినటువంటి జంతువు ఒక ఆవు మాత్రమే. ఆవంతా హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నటువంటిది జంతువు ఏది లేదు. చాలామంది అనుకుంటారు కుక్క విశ్వాసం ఉంటుంది, కానీ హ్యూమన్ ఎమోషన్స్ 100% ఉండవు దానికి. చిలకని మనం మాటలు నేర్పించాం అనుకోండి, అది 2-3 మాటలు నేర్చుకుంటుంది చిలక. అట్లని చిలకకు హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయా? 100% ఉండవు. ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అంతేగాని హ్యూమన్ ఎమోషన్స్ 100% ఉండేది మాత్రము ఆవుకే అనమాట. ఎద్దులు, ఆవులకు హ్యూమన్ ఎమోషన్స్ 100% ఉంటాయి అన్నమాట. ఇంకా ఎద్దుల కంటే ఆవుకు ఇంకా 100% ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మదర్లీ, అది ఫీమేల్ కాబట్టి, అది దూడలకు జన్మనిచ్చేది కాబట్టి ఆవుకు 100% హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. మనిషితో కనెక్ట్ కాగలిగింది 100% ఆవు ఒక్కటే. కాబట్టి ఆవులు, ఎద్దులు మన రోడ్ల మీద ఎన్నో తిరుగుతుంటాయి. రోడ్ల మీద బాధ్యతారహితంగా మనము ప్లాస్టిక్ కవర్లను ఇంకా పడేస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ను బ్యాన్ చేయమని గవర్నమెంట్ ఇంత చెప్పినా, యూజ్ చేయకుండా చెప్పినా కూడా షాపులలో క్యారీ బ్యాగ్ తీసుకుంటా అంటారు, ప్లాస్టిక్ కవర్ పడేస్తా అంటారు. అవి తిని కడుపులో పోయి ఆ పెగులకు చిక్కుకొని అవి చచ్చిపోతాయి. ప్లాస్టిక్ని యూజ్ చేయడం బ్యాన్ చేయమని గవర్నమెంట్ చెప్పింది, కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. గవర్నమెంట్ చేయరు, మనము ఫాలో కాము. మనమే ప్లాస్టిక్ను వాడడం బంద్ చేద్దాం. ప్లాస్టిక్ ఫ్రీ దేశాన్ని మనము చేసుకోవాలి. ప్లాస్టిక్ ఫ్రీ సాయిల్, బట్టి భూమి ప్లాస్టిక్ ఫ్రీ అవ్వాలి. మనము మిగిలిపోయిన ఆహారాన్ని ఇప్పటి నుంచి మనము తినే ఆహారం లోపల వన్ మోర్సల్ ఆఫ్ ఫుడ్, ఒక్క ముద్ద అన్నము ఇంటి బయట ఒక మూలకు పడేయండి. చీమలు తింటాయి, కుక్కలు తింటాయో, పిల్లలు తింటాయో మీకు అనవసరం. ఏదో ఒకటి తింటుంది కదా. ఒకరోజు తినలేదు అనుకోండి, మరుసటి రోజు అటు నుంచి వెళ్ళిన ఒక విధి కుక్క చూస్తుంది, స్ట్రే డాగ్ వచ్చి తింటుంది. మళ్ళీ మరుసటి రోజు వస్తుంది అది, అక్కడ నాకు ఫుడ్ దొరుకుతుందేమో అని. మళ్ళీ రోజు కూడా దొరికింది అనుకోండి, అప్పటి నుంచి ప్రతిరోజు వస్తుంది అది వచ్చి ఈ ఇంటి వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారని ఆ ఇంటిని రాత్రంతా కూడా కాపలా కాస్తుందండి. అంత విశ్వాసపత్రమైనటువంటి మూగజీవి కుక్క. సో లెట్స్ బీ కైండ్ టు దెమ్. లెట్స్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్. పుణ్యము వస్తుందా రాదా, పుణ్యం ఉన్నదా నా, ఇవన్నీ నమ్ముడు, ఇదంతా దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. మనం మనుషులము, మానవతా విలువలను కొంచెమైనా కలిగి ఉందాం. లెట్స్ బీ సెన్సిటివ్ టు సమ్ ఎక్స్టెంట్, ఇఫ్ నాట్ 100%, టు సమ్ ఎక్స్టెంట్ లెట్స్ బీ సెన్సిటివ్. నాన్ వెజ్ అంటే
తిన అందరూ మానేస్తారా? మానేయలేరు. కానీ కనీసం ఈ కుక్కల పట్ల, పిల్లుల పట్ల, కోతుల పట్ల బయట ఆహారాన్ని వదిలేయండి. అరటి పండ్లు మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అరటి పండ్లు. వాటిని ఒకటి మనం బయట పడేస్తే, గోడ మీద పెట్టిన, ఇంటి మీద పడేసిన కోతి పోతూనే ఉంటుంది. కోతులు తిరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక కోతి చూసి ఒక అరటిపండు తింటుంది, ఒక జామకాయ తింటుంది. కుక్కకు, పిల్లుకు కొంచెం ఆహారం ఇవ్వండి. ఇలా చేయండి. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి కార్నర్ లోపల ఒక మట్టిదో, ప్లాస్టిక్తో ఒకటి ఇంట్లో పాత బకెట్ ఉంటుంది కదా, విరిగిపోయినది, పాతది. కొత్త బకెట్ ఉంటుంటే పాత బకెట్, లేకుంటే పాత బకెట్ బయట పడేయండి. బకెట్ అంటే కష్టము, చిన్నది టబ్ లాంటిది అనమాట. టబ్ ఒక బాస్కెట్, ఒకటి ప్లాస్టిక్ బాస్కెట్ లాంటిది, ఒకటి ఒక విజల్ ఏదో ఒకటి, బౌల్, లేకపోతే దానిలో కొంచెం వాటర్ పోయండి. మనము స్నానాన్ని వాడే వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా అవసరం లేదు. గ్రౌండ్ వాటర్, బోరింగ్ వాటర్, ఏదో ఒక వాటర్ పోయండి. ఆ నీళ్ళు తాగి అవి 4 రోజులు బతుకుతాయి. మూగజీవుల పట్ల మనము కొంచెం కైండ్నెస్ చూపెడతాం. అప్పుడు ప్రకృతి మన పట్ల దయ చూపెడుతుంది. మనం 100% క్రియల్గా ఉండి, నేచర్ మాత్రం మన పట్ల పాజిటివ్ ఉండాలా, నేచర్ చాలా బాగుండాలా అంటే అది అసాధ్యము. సో లెట్స్ బీ కైండ్ టు డమ్ క్రీచర్స్. మూగజీవుల పట్ల కంపాషనేట్గా కైండ్నెస్ చూపెడదాం. మూగజీవుల పట్ల దయ చూపెడదాం. మానవత్వాన్ని ప్రదర్శిద్దాం. మానవులుగా జీవిద్దాం. ఇదే గొప్ప ధర్మం అండి. ఇంత మానవత్వాన్ని మించిన మతం లేదు. మానవత్వమే ధర్మము, ధర్మమే మానవత్వము. మనం ధర్మం గురించి పనిగట్టుకొని పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనుషుల్లాగా బతుకుతలేరు కాబట్టి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం. ప్లీజ్, I requested you earlier also. Please send your comments. Your comments are very much essential. Jai Shri Ram, Jai Shri Krishna.